తెలుగుదేశం లెక్క వైసీపీ లెక్క వెరీ సింపుల్ అనమాట. తెలుగుదేశం పార్టీ లెక్క ఏంటంటే 40% క్రిందటిసారి తమకు వచ్చినాయి, 6% జనసేనకు ఉంది, 1% బీజేపీకి ఉంది, 47. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, దాని మీద వ్యతిరేకత గట్టిగా సృష్టించాం కాబట్టి ఒక 5% అట్నుంచి ఇటుకు వస్తే 52, అక్కడ 50% వచ్చింది క్రిందటిసారి. ఆ 52 50లో నుంచి ఒక 5 తగ్గితే 45, అటు 45 ఇటు పక్కన 52, ఆటోమేటిక్గా 150 స్థానాల దాకా వచ్చేస్తాయని వీళ్ళు అంచనా వేసుకుంటున్నారు. అదే సందర్భంలో ముగ్గురు కలిసిన ఓట్ల షేరింగ్ జరగలేదు. జనసేన ఓటర్లు తెలుగుదేశానికి షిఫ్ట్ కాలేదు, తెలుగుదేశం ఓటర్లు జనసేనకి షిఫ్ట్ అయ్యారు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఓటర్ షిఫ్ట్ కాలేదు, బీజేపీ ఓటర్ తెలుగుదేశం పార్టీకి స్వల్పంగా షిఫ్ట్ అయ్యారు. కాబట్టి అక్కడ కూటమి పొత్తుల కారణంగా కొంత తేడా వచ్చింది. రెండో పక్కన తమకు వచ్చినటువంటి ఈ మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ బారులు తీరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు మేనిఫెస్టో నమ్మలేదు, లేదంటే చంద్రబాబు ఇస్తాన్న పథకాలు నమ్మలేదు. ప్లస్ మొన్నటిసారి వాలంటీర్ల వ్యవహారం వచ్చిన సమస్య, పెన్షన్ల కోసం ఇబ్బంది పడటం, అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆపడం, వీటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ వస్తేనే గెలుస్తాడని నమ్మారు. అందుకని అంతగా బారులు తీరారు. కాబట్టి తమ దగ్గర నుంచి వ్యతిరేక ఓటేం చీలేది లేదు, వ్యతిరేక ఓటేం పోయేదేం లేదు. ఒకవేళ పోయినా 1%, 2%. ఆ వార ముస్లిం సామాజిక వర్గం తెలుగుదేశం వైపు నుంచి తమకు 10% యాడ్ అయ్యారు. ఈ కారణంగా 100 నుంచి 120 స్థానాల దాకా గెలవగలమన్నటువంటిది వీళ్ళ అంచనాగా ఉంది. ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది ప్రజలు తేల్చాల్సి ఉంది.